Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి టీవీ9తో మాట్లాడారు. ఒక బీఆర్ఎస్ నాయకుడి స్వార్థం వల్ల ఉప ఎన్నిక వచ్చింది అన్నారు. ఆయన ఎందుకు రాజీనామా చేశాడో చెప్పాలి అంటున్నారు. బీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కే లేదని, ఇక కాంగ్రెస్ గ్యారంటీలు మాటలకే పరిమితమని విమర్శించారు ప్రేమేందర్ రెడ్డి. సన్నవడ్లకే బోనస్ ఇస్తామండం దారుణమన్నారు. పార్టీలు మారిన వారికి బీఆర్ఎస్ కాంగ్రెస్ టికెట్లు ఇచ్చాయి, తాను పార్టీలు కండువాలు మార్చే వ్యక్తిని కాదు అన్నారు. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగిస్తానని చెప్పారు ప్రేమేందర్ రెడ్డి. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా సాగుతోంది, మీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? ప్రచారం చాలా సానుకూలంగా సాగుతుంది. మేము ఎక్కడికి వెళ్ళినా పట్టభద్రులు, మేధావులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, నిరుద్యోగులు, అనేక ప్రభుత్వ ఉద్యోగులు, మేము ఎవరిని కలిసినా కూడా ఈసారి మీకు ఓటేస్తాం, నరేంద్ర మోడీ గారికి మొన్న ఓటేసాం, ఈసారి వేస్తాం, ఈసారి రావాలి తప్పక, మీరు ఒక మంచి వాతావరణంలో మంచిగా పనిచేసే వాళ్ళు రావాలని చెప్పి వాళ్ళు మాకు ఎక్కడైనా అటువంటి ఒక రెస్పాన్స్ ఇస్తున్న యొక్క పరిస్థితి కనిపిస్తుంది. చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు, అభినందనలు తెలియజేస్తున్నారు. తప్పక ఈ ప్రాంతంలో ఈసారి మేము గతంలో వేరే పార్టీలకు కానీ వ్యక్తులకు కానీ వేసాం, ఈసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడిచే యొక్క మీకు మేము ఓటేస్తామని చెప్పి చెప్తున్నారు. ఆయన ఇంతమందితోని ఓటేయించుకొని గెలిచి ఈ స్థానం నుంచి ఆయన కేవలం 3 సంవత్సరాల్లోనే రాజీనామా చేసిండంటే దానికి కారణం ఏమిటి? ఇలా ప్రజలకు కారణం చెప్పవలసిన అవసరం ఉన్నది. కేవలం ఆయన ఎమ్మెల్యే కావాలనే ఒక కోరికతోని పట్టభద్రులను స్టాండ్ బైగా ఉపయోగించుకున్నాడు. ఇవాళ పట్టభద్రులందరినీ అవమానపరిచాడు. కాబట్టి ఆయనకు ఓటు అడిగే యొక్క ఆయనకు కానీ ఆయన పార్టీకి కానీ ఓటు అడిగే యొక్క రైట్ లేదనేది ఇవాళ పట్టభద్రులందరూ భావిస్తున్నారు. రెండవది ఏంటంటే ఆ పార్టీ గత అనేక 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి నష్టం చేసింది, అవినీతిమయం చేసింది. కేవలం ఒక కుటుంబం బాగుపడ్డది తప్పితే అనేక తెలంగాణ కోసం ఉద్యమించిన యొక్క ప్రజలు కానీ సామాన్య ప్రజలకు కానీ ఒరిగిందేమీ లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యొక్క మాటలు కానీ చేతలు కానీ కేవలం అవి మాటలకే పరిమితం అవుతున్నాయి. 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింది, కానీ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఓన్లీ సన్నవడ్లకే ఇస్తామన్నారు. సన్నవడ్లు కేవలం 10% రైతులు మాత్రమే పండిస్తారు. మరి మిగతా రైతులకు కనీసం ఎకరానికి 15 నుంచి 20 వేల రూపాయలు అవకాశం వచ్చేదాన్ని వాళ్ళు ఆపేసిండ్రు. అంటే వాళ్ళ యొక్క మాటలు నమ్మదగినవి కాదు. అదేవిధంగా నిరుద్యోగుల గురించి మరి జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంతవరకు లేనే లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, దాని విషయం మాట్లాడడం లేదు. మరి 2 లక్షల వరకు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, దాని గురించి మాట్లాడడం లేదు. జీవో 46 రద్దు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించుళ్ళు, ఇంతవరకు ఏం మాట్లాడడం లేదు. 317 జీవో విషయంలో కూడా అదే విధమైన ఒక పరిస్థితి ఉంది. ఇలా అనేక విషయాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు హెల్త్ కార్డు విషయంలో కానీ, ప్రైవేట్ టీచర్స్కు ఏదైతే మరి వాళ్ళకు హెల్త్ కార్డు కానీ గుర్తింపు కార్డు కానీ, ఇలాంటి ఒక అనేక సమస్యలు ఇవాళ ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉన్నాయి. వాటిని పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఈరోజు మరి ముఖ్యంగా పట్టభద్రులందరూ అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన నాకు ఇవాళ అవకాశం కల్పిస్తామని చెప్పి వారు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే నేను మిగతా వాళ్ళలాగా పార్టీలు మార్చలేదు. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద అనేక మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. తర్వాత ముద్రా యోజన కావచ్చు, 20 లక్షల వరకు రుణాలు ఇచ్చే ఇది ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో 2 పార్టీలు, బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు కూడా ఒక అంతకు బీజేపీ నుంచి వెళ్ళిన వాళ్ళే. సో వాళ్ళకి మీ పార్టీవి కావచ్చు మీవి కావచ్చు బలాలు బలహీనతలు కూడా తెలిసే ఛాన్సెస్ ఉంది. ఇలాంటి సందర్భంలో వాళ్ళని ఎట్లా ఎదుర్కొంటారు, పోటీలో వాళ్ళని ఎట్లా ఢీకొనబోతున్నారు మీరు? వాళ్ళకు అదే భారతీయ జనతా పార్టీలకు వచ్చిపోవడమే వాళ్ళకు బలహీనత. ఎందుకంటే ఆయా పార్టీలలో వాళ్ళ అభ్యర్థిత్వాన్ని అనేక మంది వ్యతిరేకిస్తున్నారు. రెండోది ఏంటంటే రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వ్యూహాలు ఎత్తుగడలు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు దానికి అనుగుణంగా ఆలోచన చేస్తారు తప్పితే మా యొక్క ఆలోచన విధానం వాళ్ళకు అర్థమయ్యే అవకాశం లేదు. 2 పార్టీల యొక్క బలహీనతలు అవి. అదేవిధంగా నా యొక్క బలం ఏమిటంటే, ఒకటి భారతీయ జనతా పార్టీ లక్షలాది మంది కార్యకర్తల యొక్క బలం, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా
ఏదైతే ఈ ప్రభుత్వాన్ని నిలదీయగలిగే శక్తి ప్రేమేందర్ రెడ్డికి ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాడు. పార్టీలు మార్చిన వ్యక్తి కాదు, ఒక విశ్వసనీయమైన వ్యక్తి. 43 సంవత్సరాల నుంచి ఏదైతే విద్యార్థి యువజన ఉద్యమాలలో మరి ఏదైతే ఉద్యోగుల కోసం పోరాటం చేసిన ఒక చరిత్ర ఉంది. కాబట్టి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి అనే ఒక ఇది నాకు ఇవాళ వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. నాకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఇవాళ పట్టభద్రులు ఆలోచన చేస్తున్నారు. పట్టభద్రుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పేసి ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో ఎల్లేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.